దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. చేరి వచ్చిన మీ అందరిని బట్టి దేవుని నామమును ఎంతగానో స్తుతిస్తూ గణపరుస్తున్నానండి. ఆ దేవుని దయను బట్టి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను బట్టి మీ అందరూ కూడా ఎంతో చక్కటి దేవుని ఆశీర్వాదాలు పొందుకొని మరి ఒక వారంలోనికి ప్రవేశించున్నారని నమ్ముతూ, ఈ యొక్క నూతనమైన మాసమును బట్టి, మార్చి మాసమును బట్టి, ఆ మాసంలోనికి మనల్ని అందరినీ నడిపించిన విధానమును బట్టి దేవదేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నామండి. ఈ యొక్క గాడ్స్ గ్రేస్ ఫెలోషిప్ అనే యొక్క సహవాసంలో ఈ కూడికను ప్రారంభించుకోవడానికి ముందుగా వచ్చిన ప్రారంభ ప్రార్థన మనం చేసుకొని ఈ యొక్క కూడికలోనికి వెళ్దామండి. ముందుకు మన మధ్యలో ఉన్నటువంటి ఎస్టర్ గారు మనల్ని వచ్చి ప్రారంభ ప్రార్థనలు నడిపించవలసిందిగా కోరుచున్నాను. ప్రార్థించుకుందామండి. ప్రేమ మా ప్రియ పరలోకపు తండ్రి, అత్యున్న సింహాసనాసనుడైన గొప్ప పరమ తండ్రి, రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా, మహిమోన్నతుడ, మహాగణుడ, సృష్టికర్త పరమ తండ్రి, మీకే స్తుతి మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకొని చూంటున్నానయ్యా. యెహోవా మీకు స్తోత్రం ప్రభువనైనా మరి యొక్క నీ పునరుద్ధాన దినంలో ప్రభువనైనా నీ సన్నిధి మమ్మల్ని చేర్చున్నారు ప్రభు. అందుని బట్టి మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకొని చూంటున్నానయ్యా. మీకు స్తోత్రం ప్రభువనైనా. మా దేవ, మా రక్షణ, మా రక్షణకర్తమైన యెహోవా మీకు స్తోత్రం మహిమ ఘనత ప్రభావం చెల్లించుకొనిచున్నాం ప్రభువనైనా. తండ్రి, ఈ యొక్క సమయంలో ప్రభువనైనా నేను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాగా ప్రభు, మీరే మా తోడుగా ఉండి ప్రభు, మీరే మమ్మల్ని నడిపింపు దయచేయమని ప్రార్థిస్తూ ప్రాధాయపడుతున్నానయ్యా. మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకోవచ్చు ప్రభు. నైనా ఈ యొక్క ప్రార్థన కూడికని ప్రభు, ఆరంభం నుంచి ముగింపు వరకు ప్రభు మీరే అధ్యక్షత వహించి నడిపింపు దయచేయమని ప్రార్థిస్తూ ప్రాధాయపడుతూ ప్రభు, నన్ను నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ ఈ మనువులను యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను గొప్ప పరమ తండ్రి, ఆమేన్. మరి మనము కొద్ది సమయం దేవుని స్తుతిద్దాం, ఆరాధిద్దాం. సంకీర్తన 8వ అధ్యాయము 1వ వచనంలో ఈ విధంగా సెలవిస్తుంది: యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. నిజమే కదా, ఆయన నామము భూమి అంతటా చాలా గొప్పది, చాలా ప్రభావము గలది. మనం ఈ యొక్క సమయంలో దేవుణ్ణి స్తుతిద్దాం, ఆరాధిద్దాం. అందరికీ తెలిసినటువంటి పాటనే హల్లెలూయా స్తుతి మహిమ అనేటువంటి పాటతో మనం దేవుణ్ణి ఆరాధిద్దాం. ప్రతి ఒక్కరు నాతో కూడా ఏకీభవిస్తుండగా కోరుచున్నాను. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదవు. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదవు. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. దయచేసి ఎవరు మౌనంగా ఉండక ఆయన నామాన్ని ఘనపరుద్దాం. అలా సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలా సాంద్రములు దాటించిన యెహోవాను సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలా సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. మన్ను నుండి మధుర జలమును పంపిన
ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా. మరి ఇంతసేపు మనము దేవుని స్తుతించాము. మరి యొక్క సమయంలో మనం దేవుని ఆరాధిద్దాం. అందరూ మాతో కూడా కలిసి ఏకీభవించి, ప్రియుడా నీ ప్రేమ పాదములు చేరితి, నెమ్మది నెమ్మది ఆసక్తితో నిన్ను పాడి స్తుతించెదా, ఆనందం ఆనందమే, ఆశ్చర్యమే ఆశ్చర్యమే, ఆరాధన ఆరాధన అనేటువంటి ఒక పాటతో మనం దేవుణ్ణి ఆరాధిద్దాం. ఎవరు మౌనంగా ఉండక ఆయన్ని స్తుతించండి, ఆరాధించండి. ప్రియుడా నీ ప్రేమ పాదము చేరితి, నెమ్మది నెమ్మదియే. ప్రియుడా నీ ప్రేమ పాదము చేరితి, నెమ్మది నెమ్మదియే. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించెదా, ఆనందం ఆనందమే. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించెదా, ఆనందం ఆనందమే. ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆశ్చర్యమే. ఆరాధన ఆరాధన ఆశ్చర్యమే ఆశ్చర్యమే. ఆరాధన ఆరాధన. అందరూ కలిసి పాడుకుందాం. నీ శక్తి కార్యము తలంచి తలంచి ఉల్లాము పొంగేనియా. నీ శక్తి కార్యము తలంచి తలంచి ఉల్లాము పొంగేనియా. మంచివాడా మంచి చేయువాడా, స్తోత్రము స్తోత్రమయా. వాడా మంచి చేయువాడా, స్తోత్రము స్తోత్రమయా.
బ్రతుకులో వచ్చిన నిన్ను విడువనయ్యా. చెప్దామా? ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను విడువనయ్యా. రక్తము చిందిన సాక్షిగా యుందును నిశ్చయం నిశ్చయమే. రక్తము చిందిన సాక్షిగా యుందును నిశ్చయం నిశ్చయమే. రక్షకుడా యేసునాథా ఆరాధన ఆరాధన. రక్షకుడా యేసునాథా ఆరాధన ఆరాధన. ప్రియుడా నీ ప్రేమ పాదములు చేరితి నెమ్మది నెమ్మది. ప్రియుడా నీ ప్రేమ పాదములు చేరితి నెమ్మది నెమ్మది. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించెదా ఆనందమానందమే. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించెదా ఆనందమానందమే. ఆశ్రయమే ఆశ్రయమే ఆరాధన ఆరాధన. మంచివాడా మహోన్నతుడా ఆరాధన ఆరాధన. రక్షకుడా యేసునాథా ఆరాధన ఆరాధన. రక్షకుడా ఆరాధన యేసునాథా ఆరాధన. నీకు స్తోత్రమయ స్తోత్రం స్తోత్రం స్తుతి 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 మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకొంచున్నామయ్యా. తండ్రి ప్రియుడా నీ ప్రేమ పాదములు చేరితివి తండ్రి. మీకే స్తోత్రం ప్రభానైనా. మా రక్షకుడా మీకు స్తోత్రం ప్రభా. మా యేసునాథ మీకు స్తోత్రం ప్రభా. నీ రక్తం ఇచ్చినైనా మమ్మల్ని కాపాడిన గొప్ప పరమ తండ్రి మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకొని చూటున్నానయ్యా. మీకు స్తోత్రం ప్రభానైనా. మీకే స్తుతి 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 మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకొంచున్నా ప్రభానైనా. ఈ యొక్క సమయంలోని పాదములు పట్టుకొని తండ్రి ప్రార్థిస్తున్నామయ్యా. మీకు స్తోత్రం ప్రభానైనా. స్తుతి చెల్లించుకొంచున్నామయ్యా. మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకొంచున్నాం ప్రభానైనా. మరి యొక్క సమయంలో ప్రభానైనా ముందున్నటువంటి నాయన యొక్క సమయాన్ని బట్టి మీ పాదముల చింతకు సమర్పించుకొని చుట్టిన ప్రభానైనా. నీ ప్రియ కుమారుడు ప్రభానైనా నైనా తండ్రి వాక్యాన్ని బోధించుచుండగా ప్రభా మీరు ఆ బిడ్డ నోటి ద్వారానైనా మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ ప్రాధేయపడుతున్నానయ్యా. మీకే స్తోత్రం చెల్లించుకొచ్చిన ప్రభా. నైనా ప్రభానైనా నైనా ప్రాణమును పోగొట్టుకొని
పోగొట్టుకొనుట ప్రభా ప్రయోజనకరమా? నిజమే కదయ్యా ప్రభా. నైనా ప్రాణము నైనా ఎంతో మంది బిడ్డలు ప్రభానైనా తమ ప్రాణాలని వదిలిపెట్టుకొని ప్రభానైనా తండ్రి ఇక్కడితో జీవితం ఇదే నైనా ముగింపు అని పలుకుతూ వెళ్ళిపోతున్న బిడ్డలు ఎంతో మంది ఉన్నారు ప్రభా ఈ లోకంలో ప్రభానైనా తండ్రి. ఆ విధంగానైనా ఆ బిడ్డలు వెళ్ళిపోకుండా ప్రభానైనా నైనా నీ యొక్క సాక్షులుగా నీ బిడ్డలుగా బిడ్డలు జీవించలాగున ప్రభా మీరే కృప చూపి నడిపింపు దయచేయమని ప్రార్థిస్తూ ప్రాధేయపడుతూ ప్రభానైనా తండ్రి. ముందున్నటువంటి నీ యొక్క వాక్య ధ్యానాన్ని ప్రభా మీ యొక్క ఆధీనంలో ఉంచుకొని ప్రభా ప్రియ కుమారుని మీ ఆధీనంలో ఉంచుకొని నడిపింపు దయచేయమని ప్రార్థిస్తూ ప్రాధేయపడుతూ ప్రభానైనా ఈ యొక్క స్తుతి అర్పణ మీకే సమర్పించుకోవచ్చు ప్రభా. నైనా మీకే సమర్పించుకోవచ్చు ప్రభా. నైనా తగ్గించుకుంటే మిమ్మల్ని హెచ్చిస్తూ ప్రభా ఈ యొక్క స్తుతి అర్పణ మీకే సమర్పించుకోవచ్చు నాను గొప్ప పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు స్తుతి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఇంతవరకు ఎంతో చక్కటి స్తుతి ఆరాధన దేవుడు ఇచ్చిన ఈ యొక్క కూడికను బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నానండి. ఈ యొక్క చూసిన వాళ్ళందరూ అదేవిధంగా చూస్తున్న వాళ్ళందరిని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాము. మన యొక్క సహవాసమును ఎంతగానో సహకరిస్తూ ఈ యొక్క మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ బలపరుస్తున్న విధానమును బట్టి దేవుని స్తుతిస్తున్నాము. ఈ యొక్క సమయంలో మరి ఈరోజు మనం ఎంచుకున్న అంశము రీతిగా ప్రాణము పోగొట్టుకొనుట ప్రయోజనమా అన్న ఈ యొక్క వాక్య భాగమును మనం ధ్యానించుకుందామండి. అయితే ఈ యొక్క వాక్య భాగమును ఈరోజు మనం లేఖన భాగంలో చూసుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథము నుండి క్రొత్త నిబంధన మార్కు సువార్త 8వ అధ్యాయము 36వ వచనమును ఒకసారి చూద్దామండి. మార్కు సువార్త 8వ అధ్యాయము 36వ వచనము. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికేమి ప్రయోజనము? ఒక మాట ప్రార్థన చేసుకుందామండి. దేవా నాయన నీకే వందనాలు స్తోత్రాలు నాయన. ఇంతవరకు మమ్మల్ని నడిపించావు, నీకు వందనాలు. వాక్య ధ్యానములో మా సహ విశ్వాసులతో నాయన నీవు నాతో అయ్యా వారితో మాట్లాడే మాటలను మేము నాయన గ్రహించుటకు నాయన నీ కృప నీ దయ మాకు ఉంచి నీ ఆత్మ నడిపింపును మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ యొక్క సమయంలో ఈ యొక్క వాక్యంను చూసుకున్నట్లయితే ద ఎండ్ పాయింట్ ఆఫ్ అ హ్యూమన్ లైఫ్ అనేది మనం చూస్తామండి. మన పోస్టర్లో కూడా మన కవర్ పేజీలో మనకు కనపడుతుంది. ఏంటంటే ఈ ప్రయోజనం ఏమి? తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికేమి ప్రయోజనము అనే వానికి ఆ వాక్యము ఆ యొక్క అంశం కింద మనకు ఒక స్కల్ కనపడుతుంది మన పోస్టర్లో. సో ఆ స్కల్ మేము ఎందుకు యాడ్ చేయాల్సి వచ్చిందంటే స్కల్ అనేది అంటే పుర్రె అనేది ప్రతి ఒక్క మానవుడి తల భాగంలో ఉన్న బోన్స్ అవన్నీ. సో ప్రతి ఒక్క మనిషికి అంతము మిగిలేది ఏమీ ఉండదు, పుర్రెలే మిగులుతాయి. ఆ ప్రాణంకు సంబంధించి చివరాఖరకు మనిషికి ఏది ఉండదు, ఈ దేహం కూడా ఉండదని దానికి సింబాలిక్ గా మేము అలా పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ మనము ఆ యొక్క కాంటెక్స్ట్ లోకి ఆపాదించుకొని వెళ్ళి చూసినప్పుడు యేసయ్య తన శిష్యులను ఒక జన సమూహాన్ని పిలుచుకొని ఆయన వాళ్ళకి చేసే బోధలో ఒక భాగము ఈ వాక్యం అన్నమాట. అయితే 34 నుంచి 38 ఈ భాగం ఉంటుందండి. ఒకసారి చూద్దాము. అందరూ కూడా మీ యొక్క బైబిళ్లను తీసి చూసినట్లయితే 34వ వచనం నుంచి, అంతటా ఆయన తన శిష్యులను జన సమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపవలను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాన్ని రక్షించుకొనును. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికి ఏమి ప్రయోజనము? మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలుగును? వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడెవడు? వానిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడును అని చెప్పాను. ఈ యొక్క కాంటెక్స్ట్ లో మనం చూసుకున్నట్లయితే యేసయ్య తన శిష్యులను పిలుస్తారు. ఆయన చుట్టుపక్కల ఉన్న కాంగ్రిగేషన్ మాస్ ఆ యొక్క కాంగ్రిగేషన్ ని పిలిచి చెప్తారన్నమాట. వాళ్ళకి ఫాలో అవుతున్నారు, చాలా మంది ఫాలో అవుతున్నారు. అయితే నిజంగా ఆయనను ఫాలో అవ్వాలి అంటే ఏం చేయాలి, ఆయనను ఫాలో అవ్వకపోతే ఏం జరుగుద్ది అనేది ఇక్కడ చెప్తాడనమాట. ఆయనను ఫాలో అయ్యే వాళ్ళు ఏం చేయాలి అంటే
వాళ్ళని వాళ్ళు డినే చేసుకోవాలి అని చెప్తారు. అయితే ఆ కాంటెక్స్ట్ వేరే చాప్టర్ కిందకి వస్తుంది. అయితే ఇప్పుడు మన చాప్టర్ ఏంటి అంటే, ఆయనను ఫాలో అవ్వకుంటే పరిస్థితి ఏంటి అనే విషయాన్ని మనం చూద్దామండి. ఆయనను ఫాలో అవ్వని వాళ్ళు ఏం చేస్తారు? తమని తాము డినీ చేసుకునే వాళ్ళు తన్ని తాను ఉపేక్షించుకోనని వాడు. ఎవరైతే ఉపేక్షించుకుంటారో వారికి బాధ లేదు. వారి యేసయ్య హస్తాల్లో వారు క్షేమంగా ఉన్నారని అర్థం. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మీరు, నేను మనల్ని మనం ఉపేక్షించుకున్నట్లయితే మనం దేవుని చేతిలో ఉన్నాం. లేదు అంటే ఒకసారి గమనించుకుందామండి. ఉపేక్షించుకొనని వారు ఎలాగుంటారు అంటే, మన మూల వాక్యం చెప్పిన రీతిగా, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికి ఏమి ప్రయోజనము? ఈ యొక్క వాక్యాన్ని ఒకసారి మనము నెమరు వేసుకున్నట్లయితే, ప్రాణము పోగొట్టుకోవటము అనే ఒక ముఖ్య వాక్యం ఇక్కడ ఉంటుందన్నమాట. ప్రాణం పోగొట్టుకోవటం వల్ల ప్రయోజనం ఏమి అంటే, ప్రాణం పోగొట్టుకోవడంలో ప్రయోజనము, నష్టము అన్నది ఎవరు అంచనా వేయలేనటువంటిది. అయితే ఇక్కడ ఏ ప్రాణం గురించి చెప్తున్నారు? మానవులమైనటువంటి మనం, బాలురేమి, వృద్ధులేమి, యవనులేమి, ఎవరైనా సరే, ఈ భూమి మీద ఉన్న మానవులమైన మనం, స్త్రీలేమి, పురుషులేమి, ఏ జాబితా వారైనా, అదే విధంగా ప్రతి భూచరాశులు, అదే విధంగా ఆకాశ పక్షులు, ప్రతి జీవి, ఈ భూమి మీద బ్రతికే ప్రతి జీవికి మరణం తప్పదు. 2025లో నేనున్నాను. 2050కి, 75కి, 85కి ఏదో ఒక రోజు మరణం అనేది తథ్యం. అది నాకైనా ఎవరికైనా సరే. ఆ మరణం అనేది ప్రాణం పోతుంది. పానం పోయింది అంటారు. హాస్పిటల్‌లో పానం పోయింది, ఇంట్లో పానం పోయింది, పండుకున్నప్పుడే పానం పోయింది, నవ్వుతూనే పానం పోయింది అంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తారు. ఒక్కొక్కరి పరిస్థితులు ఒక్కొక్కలాగా ఉంటాయి. అయితే ఇక్కడ మనం ఆలోచిస్తే, ప్రాణం పోవటం అనేది ఒక సహజ సిద్ధమైన గుణం. ప్రతి మనిషి కూడా ప్రాణాన్ని పోగొట్టుకోవాల్సిందే. అయితే ఇక్కడ ఏ ప్రాణం గురించి చెప్తున్నారు? భక్తులు ప్రాణాన్ని పోగొట్టుకుంటారు, పాపులు ప్రాణాన్ని పోగొట్టుకుంటారు. కానీ ఇక్కడ ఏ ప్రాణం గురించి మాట్లాడతారంటే, భౌతిక ప్రాణం గురించి మాట్లాడట్లేదండి. ఒక కోడి చనిపోద్ది, ఒక మేక చనిపోతుంది, ఒక పులి చనిపోతుంది, ఒక చేప చనిపోతుంది. అది చనిపోయినప్పుడు దాని ప్రాణం పోతుంది. ఆ ప్రాణం వేరే. మనము చనిపోతాం. మన ప్రాణం వేరే. ఈ ప్రాణాలు వేరే. కానీ ఇక్కడ మెన్షన్ చేసిన ఈ ప్రాణము గూఢార్థం ఏమిటి అంటే, ద సోల్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్, మానవ ఆత్మకు సంబంధించిన ప్రాణం. దేహ ప్రాణం వేరే, ఆత్మ ప్రాణం వేరే. ఈరోజు ఈ యొక్క దేహ ప్రాణం ఎవరైనా కోల్పోక తప్పదు. కొంతమంది కోరి వారి చావును కొని తెచ్చుకుంటారు. అది దేవుని చిత్తం కాదు, సూసైడ్ చేసుకుంటారు. కొంతమంది యాక్సిడెంటల్‌గా చనిపోతారు దురదృష్టవశాత్తు. మరికొంతమంది న్యాచురల్ డెత్‌కి గురవుతారు. ఈ 3 కేసెస్‌లో కూడా ప్రాణం అనేది పోక తప్పదు. సహజ సిద్ధంగా వెళ్ళిపోతుంది ప్రాణం. అయితే ఆ ప్రాణం గురించి వాక్యం చెప్పట్లేదు గానీ, ఈ యొక్క ప్రాణము ద సోల్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్, మానవుని యొక్క ఆత్మకు సంబంధించిన ప్రాణం. ఆ ప్రాణమును పోగొట్టుకుంటే ప్రయోజనం ఏమి? ఎప్పుడు ఆ ప్రయోజనాల గురించి బయటపడుతుంది అంటే, సర్వలోకాన్ని సంపాదించుకున్న వారికి ప్రాణాన్ని పోగొట్టుకోవటం వల్ల ప్రయోజనం ఏమి? ఇది దేహరూపేణ ఉన్న ప్రాణం కాదని చెప్పడానికి ఆధారం ఏంటి అంటే, సర్వలోకాన్ని సంపాదించినా, సంపాదించకపోయినా ప్రాణం అయితే పోవాల్సిందే. ఈ ప్రతి ఒక్కరి ప్రాణము ఏదో ఒక రోజు ప్రతి ఒక్కరి ఆయుష్ తీరిపోతుంది. అయితే ఇక్కడ సర్వలోకాన్ని సంపాదించుకున్న వాళ్ళకి ప్రాణం పోతే అది వాళ్ళకి ప్రయోజనం కాదని ఎందుకంటున్నారంటే, ఆత్మకు సంబంధించిన ఆ జీవాన్ని కోల్పోయిన వారు, ఏ జీవమైతే, ఏ ప్రాణమైతే ఆదికాండములో యేసు ప్రభుల వారు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుల వారు, ఆయన ఆదాములో ఏ ప్రాణమైతే ఉంచాడో, అవ్వలో ఏ జీవమైతే ఉంచాడో, వారి నాసికారంధ్రంలో ఏదైతే జీవాన్ని ఊదాడో, ఆ ప్రాణము, ఆ యొక్క తన ఆత్మ స్వరూప్యతను, ఆ నిత్య జీవాన్ని పోగొట్టుకోవటము, ఈ యొక్క ప్రాణం పోయిన తర్వాత, ఈ యొక్క లోక యాత్రను మనం ముగించుకున్న తర్వాత, ఇది తాత్కాలికమైన యాత్ర. ఆ పరలోక యాత్రలో, ఆ నిత్య జీవంలో మనం ప్రవేశించాలి అంటే మన దగ్గర ప్రాణం ఉండాలి. ఏ ప్రాణం ఉండాలి? ఆత్మ ప్రాణం ఉండాలి. నిత్యమైనటువంటి ఆ దేవుని యొక్క ఆత్మ ప్రాణము మనలో ఉండాలి. ద సోల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఆత్మ మనలో ఉండాలి. అది ఉన్నప్పుడు మనకు ప్రయోజనం. అది లేనప్పుడు
ఎంత లోకాన్ని సంపాదించుకున్నా వృధా. లోకంలో చాలా మంది చాలా సంపాదిస్తారు. కొంతమంది 10,000కు 10 ఉంగరాలు పెడతారు. కొంతమంది మెడ నిండా బంగారం, ప్లాటినం వగైరా డైమండ్స్ వేసుకుంటారు. కొన్ని కోట్ల రూపాయలు డైమండ్స్ వేసుకుంటారు. కొంతమంది ఒక 1000 ఎకరాలు సంపాదిస్తారు. కొంతమంది ఓ 100 ఎకరాల్లో ఇల్లు కట్టుకుంటారేమో. కొంతమంది ఒక 10, 15 దేశాలకు అధిపతులై ఉండొచ్చు. రకరకాలైనటువంటి మనుషులు. ఈ రకరకాలైనటువంటి మనుషులు ఏం చేస్తారంటే సర్వలోకాన్ని సంపాదించడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఏం చేస్తారండి? సర్వలోకాన్ని సంపాదించడానికి ప్రయత్నం చేస్తారు. కనిపించిన భూమి అంతా నేనే తీసుకోవాలి, బంగారం అంతా నేనే తీసుకోవాలి, వజ్రాలన్నీ నేనే తీసుకోవాలి, అధికారాలన్నీ నేనే తీసుకోవాలి, చదువు అంతా నేనే చదివేయాలి, మెడల్స్ అన్నీ నాకే రావాలి, కంటికి కనపడే ప్రతిదీ, భౌతికమైన ప్రతిదీ, సర్వలోకము నాదే అవ్వాలనుకుంటారు. బహుశా వినేవారులు ఎవరైనా ఆ జాబితాలో ఆ మానసిక స్థితిలో ఉన్నారేమో ఒకసారి గమనించుకోండి మిత్రమా. ఈ రోజున దేవుని సన్నిధిలో నేను నీకు చెప్పుకునే విషయం ఏంటి అంటే, సర్వలోకాన్ని సంపాదించుకుంటానని నువ్వు అనుకుంటున్నావేం? బహుశా సర్వలోకాన్ని సంపాదించుకున్న నీవు నీ ప్రాణమును పోగొట్టుకుంటే నీకేమి ప్రయోజనం? దీనికి మా దగ్గర ఒక సాక్ష్యం ఉన్నది. ఈ సాక్ష్యంలోనికి వెళ్ళటకు ముందు ఇక్కడ చూసుకుందాం. సర్వలోకాన్ని సంపాదించుకుంటానంటున్నావు, లోకాధిపతి ఎవరు? సంపాదించడానికి మనం ఎవరు? నిజమైన ఓనర్ ఆయన, నిజమైన అధిపతి ఆయన, ఆయనే భూపతి. మనం అందరం ఏదో పేపర్లలో ఏదేదో గవర్నమెంట్ సీల్ వేసుకొని మనం ఏదో రాసుకొని ఈ భూమి నాది నాది అనుకుంటే, ఏ దేశంలో ఉన్నవారైనా ఈ భూమి నాది ఈ భూమి నాది అంటే అవ్వదు. ఈ ఆస్తి నాది, ఈ బంగారం నాది, వెల నాది అంటే అవ్వదు. ఇవి సృష్టించిన వాళ్ళం మనం కాదు, ఇవి నాశనం చేసే వాళ్ళం మనం కాదు. అందుకే మనిషి సృష్టించలేడు, నాశనము చేయలేడు, ఉపయోగించుకోగలడు అంతే. మనం కేవలం యూజర్స్ మాత్రమే. సర్వలోకాన్ని సంపాదించుకున్నామని అనుకునే వాళ్ళు మానవులు. ఆ గుణం ఎవరైనా చూసే వాళ్ళలో ఉంటే దయచేసి మీరు యేసు ప్రభు పేరట మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తాను, ఆ గుణాన్ని మీలోంచి తీసివేసుకోండి అమ్మా. ఈరోజు సర్వలోకాన్ని మీరు సంపాదించుకోవచ్చు, కానీ దేవుని యొక్క సన్నిధిలో మీ ప్రాణాన్ని గనక మీరు పోగొట్టుకుంటే ప్రయోజనం ఏమీ లేదు. ఇందాక చెప్పాం మా దగ్గర ఒక సాక్ష్యం ఉంది అని. ఆ సాక్ష్యంలోనికి వెళ్దామండి. పరిశుద్ధ గ్రంథములో నుండి మొదటి సమూయేలు గ్రంథము 31వ అధ్యాయం మనం చూద్దామండి. సో బలమైన సాక్ష్యంతోనే మేము ఇక్కడికి వచ్చాము. ఈ స్టేట్మెంట్ కి ఒక స్ట్రాంగ్ విట్నెస్, ఒక ఎవిడెన్స్ మా దగ్గర ఉందండి. క్రొత్త నిబంధనలో చెప్పిన దేవుని యొక్క వాక్యము పాత నిబంధనలో ఇట్ వాస్ ప్రూవెన్. దేవుని యొక్క వాక్కు నిన్న నేడు రేపు మారని దానికి నిదర్శనం. చూడండి ఇక్కడ 31వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ యొక్క 4వ వచనాన్ని మనం చూద్దామండి. అంతకంటే ముందు 3వ వచనం కూడా చదువుకుందాం. యుద్ధములో సౌలు ఓడిపోవుచుండగా అతడు అంబులు వేయు వారి కంటబడి వారి చేత బహుగాయములు నొందెను. అప్పుడు సౌలు, సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండానట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడువుము అని తన ఆయుధములను మోయువానితో చెప్పగా అతడు భయము చేత అలాగూ చేయనొల్లకుండెను గనక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడెను. సౌలు మరణమాయనని అతని ఆయుధములను మోయవాడు తానును తన కత్తి మీద పడి అతనితో కూడా మరణమాయను. ఎంతో బాధాకరమైనటువంటి విషయం, ఎంతో ఆలోచింపజేసే విషయం, చింతింపజేసే విషయం. ఒక అభిషిక్తుడు, ఒక గొప్పవాడు, ఒక రాజు, ఏదో ఒక బీద దేశానికి రాజు కాదైనా, ఏదో ఒక వెనకబడిన దేశానికి రాజు కాదైనా, ఒక వెనకబడినటువంటి ప్రాంతానికి సంబంధించిన రాజు కాదు ఈయన. సౌలు అనే ఒక రాజు, బలమైన రాజు, తెలివైన రాజు, దేవుని చేత ఎన్నిక చేయబడిన రాజు, అభిషిక్తుడైన రాజు. ఈ రాజు ప్రపంచములో అధిక ధనమైన దేశాలు తీసుకుంటే ఆ జాబితాలో ఇజ్రాయేల్ ఉంటుంది, ఆ జాబితాలో యెరూషలేం ఉంటుంది. ప్రముఖ ధనికమైన దేశాలు, ఎడ్యుకేటెడ్ కంట్రీస్, వెల్ కల్చర్డ్ కంట్రీస్, నేషన్స్ ఎకానమీస్ తీసుకుంటే ఈ యొక్క ఇజ్రాయెలిట్స్ చాలా వెల్ డెవలప్డ్, అడ్వాన్స్డ్, కల్చర్డ్ గా ఉంటారు. అలాంటి చోట రాజు అవ్వడం చాలా కష్టం, ఇంకా కష్టం అండి. అక్కడైన రాజు మామూలుగా చిన్న చితక చోట్ల రాజు కాదండి.
ఏదో ఊరు పేరు లేని చోట, ఏదో ఒక ద్వీపంలోనో, ఏదో ఒక ఎడారిలోనో, ఏదో ఒక 5, 10 అరాకొర చదువు ఉన్న వాళ్ళ మనుషుల మధ్యలోనో, ఏమీ లేని వాళ్ళ దగ్గరికి పోయి ఏదో ఒక 4 నక్క తెలివితేటలు ఉపయోగించి పైకి రాగలుగుతాము అనే జనాంగం మధ్య ఉన్న రాజు కాదీయన. భూమి మీదనే అత్యంత బలమైన దేశాల్లో ఒకటైనటువంటి దేశానికి రాజు ఈయన సౌలు. అలాంటి రాజు ఇక్కడ మనం చూసుకుంటే ఏమైపోతాడంటే సూసైడ్ చేసుకుంటాడు. ఆయన చనిపోబోతున్నాడు. సర్వలోకాన్ని సంపాదించుకొని ప్రాణమును పోగొట్టుకుంటే ప్రయోజనం ఏమి అని నేను చెప్పాను కదండి మీకు. ఇక్కడ మనకు నిలువెత్తు సాక్ష్యం మన ముందు ఉన్నాడు. ఈరోజు మన ఒక సమాజంలో రకరకాలైన మనుషులు ఉంటారు. కొంతమంది చదువుకునే వాళ్ళు ఉంటారు. చదువు అనంతరం 25 ఏళ్ళ అనంతరం, 30 ఏళ్ళ అనంతరం ప్రతి ఒక్కరు ఏదో ఒక ఉద్యోగంలోకి వెళ్ళడం, వ్యాపారంలోకి వెళ్ళడం, లేదంటే కొంతమంది క్రిమినల్స్‌గా మారడం, లేదంటే కొంతమంది ఏదో వారి పితరుల యొక్క ఆస్తుల మీద వారి యొక్క జీవనాన్ని కొనసాగించడం. రకరకాలైనటువంటి మనుషులు వారి జీవన విధానాలు ఉంటాయి. అయితే వారందరి దగ్గర కొంతమంది వారి సరిహద్దులు గీసుకొని నా దగ్గర ఇంత ఆస్తి ఉంది, నా దగ్గర ఇంత భూమి ఉంది, ఇంత బంగారం ఉంది. సో నాకేమి బాధ లేదు, నాకు దేవునితో అవసరం లేదు, నాకేమి దిగులేమి లేదు, చింతేమి లేదు. నేను ఫలానా ఉద్యోగం చేశాను, నేను ఫలానా వ్యాపారం చేశాను, నేను ఫలానా క్రైమ్ చేస్తే నాకు ఇంత డబ్బులు వస్తాయి. కొంతమంది ఇలా ఆలోచిస్తారు. రకరకాలైన మనుషులు, రకరకాలైన మనస్తత్వం. అయితే ఆ లోకంలో ఉన్న కేటగిరీస్ ఆఫ్ పీపుల్ అందరికంటే కూడా బలమైన అథారిటీ, బలమైనటువంటి పవర్ ఎవరికుంటుంది? రాజుకుంటుంది. ఆ రాజు చరిత్రను మనం ఇక్కడ చూస్తే తన ప్రాణమును పోగొట్టుకున్నాడు. ప్రయోజనం ఏమండి? సౌలు దగ్గర ఎన్ని ఆస్తులు ఉంటాయో. రాజు అంటే ఎంత గొప్పోడు. ఒకసారి మనం చూసుకుంటే దేశంలో ఎంతమంది ఉంటారండి? ఒక కార్పొరేటరు, కౌన్సిలరు, మెంబరు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మినిస్టర్లు, వాళ్ళపైన కేంద్ర మంత్రులు, వారి పైన రాజ వ్యవస్థ కొన్ని చోట్ల ఉంటుంది, కొన్ని చోట్ల ఉండదు. అలాంటిది ఈయన ఒక రాజు అంటే ఒకసారి ఆలోచిద్దాం. ఆయన దగ్గర ఎన్ని ఆస్తులు ఉండుంటాయి, ఎంతమంది ఆయన దగ్గర పనోళ్ళు ఉంటారు, ఆయన దగ్గర ఎంత భూమి ఉంటుంది. అసలు ఆయన తలుచుకుంటే ఆయన కనుచూపు మేరలో ఆయన ఆస్తి ఎంత, దాన్ని కొలవగలిగిన వాళ్ళు ఎంత. ఒక టర్ము ఒక పెద్ద ఆఫీసర్ పోస్ట్ ఎక్కాడు అంటే సమాజంలో ఏం మాట్లాడతారంటే చాలా సంపాదిస్తాడు ఆయన. అబ్బో! ఒక టర్మ్ షేర్ మార్కెట్ లో లాభం కొట్టారు అంటే వాళ్ళని ఏమంటారంటే అబ్బా వాడు అప్పట్లో భలే సంపాదించేసి. ఒక్కసారి కానీ వాళ్ళు ఏదైనా రాజకీయ భవిష్యత్తులో వాళ్ళు ఏదైనా పదవి సంపాదించి అబ్బా భలే చేస్తారు. అలాంటిది ఒక రాజు అయితే ఎంత సంపాదించవచ్చు? అబ్బో, నా ఊహకు కూడా అది అందదు ఒక్కొక్కసారి. ఎందుకంటే రాజు అయితే ఈ దేశము, పక్క దేశము, ఆ దేశం, ఈ దేశం ఎక్కడైనా సరే వారు సంపాదించుకోగలరు, వారు కూడబెట్టుకోగలరు, వారికి ఆ బలం ఉంది. అయితే మనం ఆలోచించేది ఏంటంటే సౌలుకి ఎన్నో చోట్ల భూములు ఉండొచ్చు, బహుశా సౌలుకి ఎన్నో చోట్ల భూములు ఉండొచ్చు. ఆయన ఆస్తి ఏమి, ఆయన గొర్రెలు ఏమి, ఆయన మంద ఏమి, ఆయన వ్యాపారాలు ఏమి, ఆయన దగ్గర ఉన్న అధికారం ఏమి, అసలు ఆయన సంతకం చేస్తే ఆయనకు వచ్చే ఆ యొక్క ధననిధులు ఎన్నో కదా. ఒకసారి మనం ఆలోచించుకుంటే అవన్నీ ఉన్నాయి ఆయన దగ్గర. కానీ ఇందాక మనం మార్కు సువార్త 8వ అధ్యాయంలో చదివిన రీతిగా 36వ వచనంలో ఒకరు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకొని దాని వలన ఆయనకు ఏమి ప్రయోజనం? వానికి ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం అండి? ప్రాణం పోగొట్టుకున్నాడు. ఆయన దగ్గర ఉన్న గాడిని నన్ను చంపేయి, వాళ్ళ సున్నతి లేని వాళ్ళు వాళ్ళ చేతిలో నేను చనిపోను, నేను వారి చేతిలో నేను చనిపోనని ఆయన అంటున్నాడు. అయితే గాడ్ ఎలా చంపుతాడు? భయం వేస్తుంది ఆయనకి. ఎందుకంటే ఏదో ఒక రోజు ఆయన చంపాడని తెలిస్తే మాత్రం ఈయనను బతకనివ్వరు, ఈయన తరాన్ని, వంశాన్ని బతకనివ్వరు. అందుకని ఆయన చంపేయలేదు. అందుకని సౌలు తనంతట తానే తన కత్తి మీద పడి చనిపోతాడు. అది చూసి తట్టుకోలేక భయంతో ఆ గాడి ఎక్కడ నా ప్రాణం తర్వాత ఎంత, ఆయన చనిపోవడానికి కారణం ఏమై ఉండొచ్చు? బహుశా చిత్రహింసలు పెడతారేమో ఆ గాడ్ని, తనకు సౌలుగా గాడ్గా ఉన్నటువంటి ఆయన. అందుకే ఆ సేవకుడు కూడా చనిపోయాడండి, సూసైడ్ చేసుకుని. చిత్రహింసలు తట్టుకోలేక చనిపోయి ఉంటాడు బహుశా. ఏం జరుగుందని భయపడి ఉంటాడు. ఈరోజు ఒకసారి ఆలోచిద్దామా? దేవుని సన్నిధిలో ఈరోజు మీరు ఆలోచించుకుందామండి. సర్వలోకమును సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. భూమి మీద ప్రతి ఒక్కరికి అవసరతలు ఉంటాయి. దేవుడు వాక్యంలో చెప్పాడు,
నరుడు కష్టపడాలి, పని చేయాలి, సంపాదించుకోవాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి. నిజమే. అది ఎంతవరకు మనం వెళ్తున్నాం? సర్వలోకాన్ని సంపాదించే క్రమంలో దేవునికి దూరం అవుతున్నావా? సహోదర, సహోదరి, నా ప్రియ సోదరి సోదరీమణులందరికీ కూడా యేసు ప్రభువుల వారి నామమున నేను ఒకటే విజ్ఞాపన చేస్తున్నాను, విన్నపం చేస్తున్నానండి. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, మీరు సర్వలోకాన్ని సంపాదించుకోవడానికి వెళ్తున్నారేమో, సంపాదించండి అమ్మా, పర్వాలేదమ్మా. అందరూ సంపాదించండి, నా సహోదర సహోదరులు అందరూ సంపాదించండి. కానీ సర్వలోకాన్ని సంపాదించాలనుకోకండి. ఎందుకంటే మీరు సంపాదించే క్రమంలో మీరు దేవుడికి దూరం అవుతున్నారు అంటే గుర్తుపెట్టుకోండి అమ్మా. మీరు దేవునికి దూరం అవుతున్నారంటే అయ్యా గుర్తుపెట్టుకోండి, మీరు మీ ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు ప్రయోజనం రాదు. నాకు తెలిసిన అనేకులు ఉన్నారు, నిద్రలో చనిపోయారు, నవ్వుతూ చనిపోయారు, తింటూ చనిపోయారు, పడుకొని చనిపోయారు. అనేకుల దగ్గర ఎంతో బంగారం ఉంది, అనేకులు మెడకి, చేతికి, కాలుకి ఎన్నో బంగారాలు వేసుకొని ఉన్నారు. అయితే చనిపోయిన రాజు ఒక్క వేలుకు ఉన్న ఉంగరం కూడా మన శవంతో పాటు రాదు. మనం చనిపోయిన తర్వాత ఒక్క వేలు ఉంగరం కూడా మనతో రాదు. డైమండ్ నెక్లెస్ కూడా రాదు, ఆ డైమండ్లో ఒక పూస కూడా రాదు. దేవుని నామమున మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరైనా చూసేవారిలో లోకములో పడి సర్వలోకము లోకము లోకము ఈ లోకములో శరీరాశ, నేత్రాశ, డంబములో పోతున్నారేమో. సంపాదించుకుంటాను, శరీరాసన, నేత్రాసన, జీవపుడంబాన్న సంపాదించుకోకండి అమ్మ. సర్వలోకాన్ని సంపాదించుకోవాలనుకున్నప్పుడు మీరు దేవునికి దూరం అవుతారు. దేవుని సన్నిధిలో కనిపెట్టండి, మీ అక్కర్లు ఏమున్నాయి ఆయన సన్నిధిలో పెట్టండి, ఆయన తీరుస్తాడు. ఆయన దగ్గర కనిపెట్టండి, మీకు సమాధానం ఇస్తాడు. సర్వలోకాన్ని సంపాదించుటకు మీరు పూనుకొని మీ ప్రాణమును పోగొట్టుకున్నట కంటే మీరు దేవుని సన్నిధిలో ఉండుట చాలా శ్రేష్టం. దయచేసి ప్రయోజనం ఏమి ప్రయోజనము? నీ ప్రాణము, నీ ఆత్మ దేవుని సన్నిధిలో ప్రవేశించినప్పుడు ఏమిటి ప్రయోజనము? సౌలుకు అన్ని సంపాదించుకొని ప్రయోజనం ఏమి? ఆ గాడ్డుకు ప్రయోజనం ఏమి? ఈరోజు చరిత్రనే ప్రయోజనం పొందినటువంటి పరిస్థితిలో దాఖలాలు ఉన్నాయి. ఈరోజు నువ్వు నేను ప్రయోజనం పొందుకుంటామా? సర్వలోకాన్ని సంపాదించుకొని. సౌలు రాజు కంటే ఎక్కువ సంపాదించగలుగుతారా? నేను సంపాదించగలుగుతానా? సంపాదించలేమండి. సంపాదించగలిగితే సంపాదించగలుగుతామేమో, కానీ దేవుడికి దూరం అయిపోతాం మిత్రమా. ఇది కేవలం యాత్రా స్థలం. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ మన పౌరస్థితి కోసం ప్రయాసపడండి. విజ్ఞాపనలో, ప్రార్థనలో, దైవ వాక్యాన్ని పఠించుటలో, తోటి వారికి సువార్తను పంచుటలో, దేవుని యొక్క సహవాసములో, నాయన, అమ్మ, అయ్యా, అక్క, అన్న, తమ్ముడు, ఎంతో మంది ఇంకా అనేకమైనటువంటి సేవకులను తయారు చేయండి. మీరు లేవండి, సేవకులుగా తయారవ్వండి. మీరు మీ యొక్క ప్రార్థనలో దేవుని యొక్క చిత్తమును కనుకొని మీరు మీ వంతు బాధ్యత, 700 కోట్ల పైగా ఉన్న ఈ జనాభా ఉన్న ఈ ప్రపంచంలో మీ బాధ్యతకు ఎన్ని ఆత్మలు అప్పగించారు, నా బాధ్యతకు ఎన్ని ఆత్మలు అప్పగించారు కనుగొని దేవుని సన్నిధిలో మనం కనిపెట్టి గోజాడి ఆ దిశగా మనం అడుగులు వేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని నామమును ఎంతగానో స్తుతిస్తూ ఈ యొక్క వాక్యమును మీ అందరి వినికిడిలో ఆయన దీవించలాగున ప్రార్థన చేసుకుందామండి. రాజులకు రాజా, ప్రభువులకు ప్రభు, దేవా, నాయన, తండ్రి, నీకు వందనాలయ్యా. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని ప్రాణమును పోగొట్టుకున్నట ప్రయోజనం ఏమీ లేదయ్యా. అయ్యా, నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను నాయన. అయ్యా, ఆ జాబితాలో నేను కానీ చూచువారిలో ఎవరైనా నా సహోదర సహోదరులు, నీ కుమారులు కుమార్తెలు ఉన్నారేమో. అయ్యా, ఈ రాత్రి కాలాన నాయన మీరు వారిని ముట్టండి. ఈ యొక్క సమయాన మీరు వారిని ముట్టండి నాయన. ఈ యొక్క సమయంలో మీరు వారిని మీ వైపుకు ఆకర్షించండి. ఎవరైతే ప్రార్థనలో ఏకీభవించి ఉన్నారో నాయన, వారిని నాయన మీరు తాకండి నాయన. నీ ఆత్మతో నింపి యవ్వన దశలో సమర్పించుకుని కృప దయచేయండి. అయా, యవ్వనులు లోకమున పడిన ఆయన చెడిపోకుండా, దేహమును చెరుపుకొనకుండా నాయన నీ సన్నిధిలో నమ్మకముగా నిలబడిన సాక్షులుగా ఉండే కృప దయచేసి తమ్మును తాము నాయన ఉపేక్షించుకున్న వారిగా నాయన ఉండే కృప చూపించమని, సర్వలోకమును ప్రేమించే వారిగా కాక ఉపేక్షించుకుని వారిగా, నీ కొరకు తమను ఉపేక్షించుకుని వారుగా ఉండే కృప దయచేయమని ప్రార్థిస్తూ ప్రాధేయపడుతున్నాయన
ఏమైనానైనా ఈ యొక్క కూడికలోనైనా ఏమైనా పొరపాట్లు జరిగి ఉంటున్నాయినా దయతోనైనా మీరు మన్నించమని ప్రాధేయపడుతున్నాయినా నీ నామమునకే స్తుతి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ చూచువారిని దీవించి ఆశీర్వదించినైనా నిశ్చితమైతే మరి ఒక మారు ఇలాంటి కూడికను మరలా జరుపుకునే కృపను మీరు దయచేసినైనా మమ్మల్ని ఇంకా మీరు ముందుకు నీ సేవలో నడిపించి వాడుకుంటారని ప్రార్థిస్తూ ప్రాధేయపడుతూ నేను నామమునకే స్తుతి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ తిరిగి మా కొరకై త్వరలో రానయ్యున్న నజరేయుడైన యేసు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొని చిన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.